రాజకీయ నాయకులంటేనే అవినీతి పరులు, అహంకారులు, దోపిడీదారులుగా ఉన్న ఈ రోజుల్లో నీతిమంతులైన పాలకులు ఉండడం చాలా అరుదు. ఇలాంటి ప్రజాసేవకులు జవహర్ నగర్లో ఉండడం ఇంకా గొప్ప విషయం. అలాంటి వారిని గుర్తించి ప్రజలు ఘనంగా సన్మానం చేస్తున్నారంటే చాలా గర్వించదగ్గ విషయం. ఇది ఎక్కడో కాదు, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 22వ డివిజన్లో కార్పొరేటర్ లావణ్య సతీష్ గారిని గుర్తించారు అక్కడి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో గత 5 సంవత్సరాలుగా ప్రజా పాలనలో నీతి నిజాయితీగా వ్యవహరించి పదవి విరమణ సందర్భంగా 22వ డివిజన్ కార్పొరేటర్ లావణ్య సతీష్ గారికి ఘన సత్కారం జరిగింది. కార్పొరేషన్ పరిధిలోని 22వ డివిజన్ బ్లాక్ 2 నవరస గార్డెన్స్ సమీపంలో జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లపుల శ్రీకాంత్ యాదవ్, సీనియర్ నాయకులు రాజు యాదవ్ల సమక్షంలో డివిజన్ ప్రజలు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై లావణ్య సతీష్ గారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, కార్పొరేషన్ పరిధిలో లావణ్య సతీష్ గారు మచ్చలేని నాయకురాలుగా మంచి గుర్తింపు పొందినందుకే వారికి సత్కారానికి ఆహ్వానించడం జరిగిందని, తమ కోరికను మన్నించి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సత్కార సభ అనంతరం సుమారు 300 మందికి పైగా అధ్యక్షులు మల్లపూల శ్రీకాంత్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బండి లావణ్య సతీష్ గారి 13వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన 22వ వార్డు మోహన్ రావు కాలనీ పెద్దలందరికీ, కాలనీ వాసులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాల్లో రాజ్యాంగం ప్రకారం ఎంత మంచివారైనా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళ మంచితనాన్ని మళ్ళీ నిరూపించుకోవాల్సిందే. అది అంబేద్కర్ గారు వచ్చిన రాజ్యాంగం ప్రకారం. సతీష్ అన్న లావణ్య గారు మనకి ఎంత మంచి కార్యక్రమం చేసినప్పటికీ కూడా అంబేద్కర్ గారు వచ్చిన రాజ్యాంగంలో లేబర్ మనం అందరం పనిచేయాలి కాబట్టి వాళ్ళ పదవి విరమణ చేయక తప్పట్లేదు. కానీ 28 మందిలో కేవలం బండి లావణ్య సతీష్ గారికి మొట్టమొదటిసారిగా జవహర్ నగర్ అంటే గత రాజకీయాల్లో నేను చూసినా, ఇప్పుడు కూడా చూస్తా ఉన్నా. నేను 28 వార్డులలో తిరుగుతా ఉన్నాను ఉదయం నుంచి కూడా. కానీ ఎక్కడ లేని విధంగా కాలనీవాసులు అందరూ ఏకమై ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. లావణ్య సతీష్ గారు ఎన్నో కార్యక్రమాలు చేయాలనే తపన ఉన్నప్పటికీ, తాపత్రయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు నిధులు ఏమాత్రం ఇచ్చారో మనందరూ తెలుసు. అంటే వాళ్ళు ఇంకా చేయాలని కోరిక వాళ్ళకు ఉన్నది. కానీ నిధులు అందరికి సమానంగా ఇచ్చే క్రమంలోనే వారు ఆ ఇచ్చిన నిధులలో కూడా మన కాలనీకే, నేను మీ కాలనీ వాసునే, నేను మీ కాలనీలో ఉంటా, మనకే ఎక్కువ కేటాయించడం మన అదృష్టంగా భావించాలి. మరలా 10 కోట్ల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ అన్న గారికి, అలాగే నా వార్డ్ ప్రజలకు, 22వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారాలు. మాకు అసలు టికెట్ ఇస్తా అని చెప్పి దగ్గర వరకు నమ్మించి మమ్మల్ని లాస్ట్ మూమెంట్ వరకు టికెట్ ఇవ్వలేదు. మాకు ఇండిపెండెంట్ టికెట్గానే గెలిచాము. అయినా కానీ మమ్మల్ని ఏమాత్రము కింద పరచకుండా, అధైర్యపరచకుండా మీరందరూ కలిసి మమ్మల్ని భారీ మెజార్టీగా గెలిపించారు. అందుకని చాలా రుణపడి ఉన్నాను మీకు. మేడంగా కాకుండా మీ సొంత అక్క చెల్లెలుగా చూస్తారు. ఎప్పుడు వచ్చినా కానీ అక్క అని ఇప్పటికీ అది అలాగే ఉండాలి. పదవి శాశ్వతం కాదు, వస్తుంది పోతుంది. దానికి మేమంతా నిరుత్సాహపడట్లేదు. మా గురించి అంటే ఎంత బాధపడుతుందో ఇప్పుడు నేను చూస్తున్నాను. 15 ఏళ్ల మధ్య నేను మీ మధ్యలోనే అక్క చెల్లెలాగానే ఇప్పటికి అలాగే ఉంటాను. పదవి ఎప్పుడు ఉండదు మనతో శాశ్వతం. అసలు భారీ మెజార్టీతో గెలుస్తాం. అది ఇప్పటికి కూడా మీరు అందరికి రుణపడి ఉన్నాను. అసలు ఎలక్షన్స్ టైంలో కూడా మాకు చాలా అసలు గెలుస్తామని నమ్మకం కూడా లేకుండా ఇండిపెండెంట్ గా గెలిచాం మేము. కానీ అదంతా మీ 22వ డివిజన్ ప్రజలందరికీ చాలా రుణపడి ఉన్నాము. నమస్కారాలు. నాకు మాట్లాడాలంటేనే చాలా బాధేస్తుంది. సతీష్ అన్న, లావణ్య, అసలు నేను ఈ కాలనీకి వచ్చి 6 years అవుతుంది. 6 years బ్యాక్ ఎట్లుండే అంటే ఈ కాలనీ భయంకరంగా ఉంటుండే. మేము అసలు ఇక్కడ రావాలంటేనే మా ఆయనకు నాకు గొడవ అయింది. నేను రాని కాలనీకి ఏం బాగలేదు అన్నాడు. అలాంటి కాలనీ
కార్పొరేషన్ ఎలక్షన్స్ తర్వాత సతీషణ లావణ్యకు వచ్చిన తర్వాత అసలు రోడ్లో పోవాలంటేనే భయం ఎందుకు ఎందుకు అనేది మా రోడ్ల మట్టి మొప్పిందని చెప్పవా, మా రోడ్ మీద మట్టి మా ఇంటి కాడ జారుతుందని. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందే మంచి రోడ్ వచ్చింది. అంటే ఈ వేళ పోయేవాళ్ళు కాదు, ఎక్కువ భయపడే వాళ్ళు అనమాట. అసలు నిజంగా అసలు స్తంభాలు కూడా ఉండేటివి కాదు. ఇక్కడ ఒకటి గల్లి ఒకటి స్తంభం ఉండేది, అట్లా ఈ గల్లికి 4-5 స్తంభాలు. నేను ఇట్లా ఏ కాలనీలో చూడలేదు, మా కాలనీలో ఉంటాయి. మళ్ళీ స్తంభాలకి 2 లైట్లు ఇక్కడ చూడలేదు, మా కాలనీలో. ఇదంతా మా అదృష్టం, ఎందుకంటే లావణ్య సతీష్ మా కార్పొరేటర్ గా ఉండడం. అసలు మేము ఏ ప్రోగ్రామ్ కి పిలిచినా తగ్గించుకొని